నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్రంలో 1,80,000 దాటిన కరోనా బాధితులు. కొత్తగా 2,381 పాజిటివ్ కేసులు, 10 మంది మృతి. అత్యంత విషమంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం. ఆసుపత్రికి చేరుకున్న కుటుంబ సభ్యులు. ఉపరాష్ట్రపతి వాకప్. 6 నెలల తర్వాత హైదరాబాద్ రోడ్లెక్కిన సిటీ బస్సులు. మహారాష్ట్ర, కర్ణాటకలకు అంతర్రాష్ట్ర సర్వీసులు. నేడు అందుబాటులోకి దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్. సాయంత్రం వంతెనను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్. ఎన్సీబీ ఎదుట హాజరు కానున్న నటి రకుల్. డ్రగ్స్ కేసులో విచారించనున్న అధికారులు. సుప్రసిద్ధ సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం మళ్లీ క్షీణించింది. బాలు ఆరోగ్యం బాగా క్షీణించినట్లు చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఎక్మో, వెంటిలేటర్ సాయంతో చికిత్స చేస్తున్నట్లు వెల్లడించిన ఎంజీఎం ఆసుపత్రి యాజమాన్యం, నిపుణులైన వైద్య బృందం నిరంతరం ఆయన పరిస్థితిని పర్యవేక్షిస్తోందని వివరించింది. ఎస్పీబీ ఆరోగ్య పరిస్థితిపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వైద్యులతో మాట్లాడారు. కరోనా సోకి స్వల్ప లక్షణాలతో ఆగస్టు 5న చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చేరిన ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతున్నారు. ఇటీవల ఆయనకు కరోనా నెగటివ్ వచ్చింది. వ్యాధి పూర్తిగా నయం కావడంతో వీలైనంత త్వరలోనే తన తండ్రి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ కూడా చెప్పారు. ఆసుపత్రిలో రోజు దాదాపు 20 నిమిషాల పాటు కూర్చోగలుగుతున్నారని, నోటి ద్వారా ఆహారం తీసుకుంటున్నారని పేర్కొన్నారు. కరోనా నుంచి కోలుకున్నప్పటికీ ఎస్పీ బాలుకు ఊపిరితిత్తుల సంబంధిత సమస్య ఇంకా ఉండడంతో వైద్యులు వెంటిలేటర్ ద్వారా చికిత్స అందిస్తున్నారు. అయితే గురువారం సాయంత్రం ఉన్నట్టుండి బాలు ఆరోగ్యం క్షీణించిందన్న వార్తలు రావడంతో అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. గురువారం సాయంత్రం హెల్త్ బులెటిన్ విడుదల చేసిన ఎంజీఎం ఆసుపత్రి వర్గాలు ఎక్మో, వెంటిలేటర్ల ద్వారా చికిత్స అందిస్తున్నట్లు వివరించారు. గత 24 గంటలుగా బాలు ఆరోగ్యం మరింత విషమించిందని, ప్రత్యేక వైద్య నిపుణుల బృందం ఆయన్ను నిశితంగా పర్యవేక్షిస్తోందని పేర్కొన్నాయి. నటుడు కమల్ హాసన్ ఎంజీఎం ఆసుపత్రికి చేరుకుని బాలు కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఆసుపత్రి నుంచి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడిన కమల్, ఎస్పీబీ క్షేమంగానే ఉన్నారని చెప్పలేమని, ఆయన కుటుంబ సభ్యులు వారు నమ్మే దేవుడిని ప్రార్థిస్తున్నారని చెప్పారు. బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వాకబు చేశారు. చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రి వైద్యులతో స్వయంగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బాలు పరిస్థితి విషమంగా ఉందని, ఆయన్ను తిరిగి సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని వైద్యులు ఉపరాష్ట్రపతికి తెలిపారు. అవసరమైతే ఇతర వైద్య నిపుణులను సంప్రదించాలని వైద్యులకు ఆయన సూచించారు. రాష్ట్రంలో కరోనా ఉధృతి రోజురోజుకు కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 2,381 కొత్త కేసులు నమోదు కావడంతో మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య 1,81,627కి చేరింది. మరో 2,021 మంది కోలుకోగా ఇప్పటి వరకు 1,50,160 మందికి నయమైంది. ప్రస్తుతం 30,387 మంది వైరస్తో బాధపడుతుండగా అందులో 24,592 మంది హోమ్ ఐసోలేషన్లో ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ పేర్కొంది. మరో 10 మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 1,080కి చేరింది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు కూడా 82.67% పెరిగినట్లు వెల్లడించింది. తాజాగా 57,621 నమూనాలను పరీక్షించిన అధికారులు ఇప్పటివరకు రాష్ట్రంలో 27,41,836 పరీక్షలు చేసినట్లు వెల్లడించారు. కొత్తగా నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 386, రంగారెడ్డి జిల్లాలో 227 మంది వైరస్ బారిన పడినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. సుదీర్ఘ విరామం తర్వాత హైదరాబాద్లో సిటీ బస్సులు రోడ్లెక్కాయి. ప్రభుత్వ అనుమతి నేపథ్యంలో తెల్లవారుజాము నుంచే డిపోల నుంచి బస్సుల రాక మొదలైంది. సుమారు 6 నెలల తర్వాత నగరంలోని డిపోలు, బస్టాండ్లు, ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు సిబ్బందితో కళకళలాడుతున్నాయి.
కోవిడ్ నిబంధనలు పక్కాగా పాటించేలా అధికారులు చర్యలు చేపట్టారు. నగరంలో రాజేంద్రనగర్ డిపో నుంచి 40 బస్సులు బయలుదేరగా ఉప్పల్, చెంగిచెర్ల డిపోల నుంచి 25% బస్సులు రోడ్ల మీదకొచ్చాయి. ముషీరాబాద్లోని డిపో 1, డిపో 2ల నుంచి దాదాపు 50కి పైగా బస్సులు నగరంలోని పలు ప్రాంతాలకు బయలుదేరాయి. దిల్సుఖ్ నగర్ సిటీ బస్సు డిపో నుంచి 107 రూట్లో 20 బస్సులు తిరుగుతున్నాయని డీఎం తెలిపారు. మేదీపట్నం డిపో నుంచి తెల్లవారుజాము నుంచే పలు రూట్లలో బస్సులు పరుగులు పెడుతున్నాయి. ఎక్కండి సార్, మీరు డ్రైవర్ సీట్లో మీరు ఎక్కండి మొక్కండి మేడం. కొత్త చట్టాల అమల్లో ఏ నిరుపేదకు కష్టం వాటిల్లకుండా చివరి గుడిసె వరకు ఫలితాలు అందేలా చూడటమే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. భూముల క్రమోద్ధీకరణ ద్వారా సర్కార్ ఖజానాను నింపుకోవాలనేది ప్రభుత్వ ఉద్దేశం కాదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ధరణి పూర్తి స్థాయిలో రూపుదిద్దుకునే లోపే ప్రజల భూములు, ఆస్తుల సమస్యలన్నింటికీ శాశ్వత విధానపరమైన పరిష్కారాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న నివాస స్థలాలు, భూ సమస్యల పరిష్కారంపై జీహెచ్ఎంసీ సహా నగరపాలికల పరిధిలోని ప్రజా ప్రతినిధులతో ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చలు జరిపారు. పట్టణాల్లో ఇప్పటికీ ఆన్లైన్లో నమోదు కాని ప్రజల ఇండ్లు, ఫ్లాట్లు, అపార్ట్మెంట్ ఫ్లాట్స్, వ్యవసాయేతర ఆస్తుల వివరాలను వెంటనే నమోదు చేసే ప్రక్రియలో భాగస్వాములు కావాలని వారికి సూచించారు. వ్యవసాయేతర భూములకు విపరీతంగా డిమాండ్ పెరుగుతోందన్న కేసీఆర్ సుస్థిర పాలన వల్ల భూ తగాదాలు, కబ్జాలు, దౌర్జన్యాలు, వేధింపులు, గూండాగిరి తగ్గిందన్నారు. కళ్లకు కడుతున్న అభివృద్ధి హైదరాబాద్ నగరానికి ఉండే గంగా జమునా సంస్కృతిని ద్విగుణీకృతం చేసిందని వివరించారు. కడుపులో పెట్టుకున్న ప్రజల కోసం అహర్నిశలు శ్రమించాల్సిన బాధ్యత ఉందని ప్రజా ప్రతినిధులకు హితవు పలికారు. విప్లవాత్మక పాలనా సంస్కరణల్లో భాగంగా అమలు చేస్తున్న వినూత్న చట్టాలు 10 కాలాలు ప్రజలకు మేలు చేస్తాయని ముఖ్యమంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. ఆ చట్టాల అమలులో నిరుపేదలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులు, అధికారులపైనే ఉందన్నారు. భూములను క్రమబద్ధీకరించడం ద్వారా పేదల నుంచి వచ్చే పైసలతో ఖజానా నింపుకోవాలని తమ ప్రభుత్వం చూడటం లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ధరణి పూర్తి స్థాయిలో రూపుదిద్దుకునే లోపే ప్రజలు ఎదుర్కొంటున్న భూములు, ఆస్తుల సమస్యలన్నింటినీ గుర్తించి వాటికి విధానపరమైన పరిష్కారాలను రూపొందించాలని ఆదేశించారు. హైదరాబాద్తో పాటు అన్ని పట్టణాలు, పల్లెల్లో నివాస స్థలాల సమస్యలే కాకుండా దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న నిర్మాణాలు, ఇండ్లు, ఆస్తుల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలని సూచించారు. ధరణి వెబ్ పోర్టల్ వినియోగంలోకి వస్తే పేదల ఆస్తులకు పూర్తి రక్షణ దొరుకుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. వ్యవసాయ భూములకు ఆకుపచ్చ పాసు పుస్తకాల తరహాలో వ్యవసాయేతర ఆస్తులకు మెరూన్ రంగు పాసు పుస్తకాలు ఇవ్వడం ద్వారా ప్రజలకు సంబంధించిన ప్రతి అంగుళం ఆస్తిని ఆన్లైన్లో నమోదు చేస్తామని చెప్పారు. నోటరీ 58, 59 జీవోల ద్వారా పట్టాలు పొందిన లబ్ధిదారులు దశాబ్దాలుగా ఇండ్లు కట్టుకుని నివసిస్తున్న పేదలకు మేలు చేకూర్చేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఎన్ని పనులున్నా రద్దు చేసుకుని ప్రజాప్రతినిధులు, అధికారులు వార్డుల వారీగా తిరిగి ప్రజల ఆస్తుల వివరాలు సేకరించి ఆన్లైన్లో పొందుపరిచేలా చూడాలని స్పష్టం చేశారు. భూములు, ఆస్తులకు సంబంధించి సూక్ష్మ సమాచారాన్ని సైతం నమోదు చేయాలని సీఎం ఆదేశించారు. హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని మున్సిపాలిటీల నివాస స్థలాలకు సంబంధించిన సమస్యలపై ఇంత అవగాహన ఉన్న ముఖ్యమంత్రిని చూడలేదని పలువురు ప్రజా ప్రతినిధులు ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ను కొనియాడారు.
పొరుగు సేవల పేరుతో ఏళ్ల తరబడి సేవలు పొందటం శ్రమ దోపిడీనేనని హైకోర్టు వ్యాఖ్యానించింది. జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు మధ్య కాంట్రాక్టర్లు ఎందుకని ప్రశ్నించింది. పారిశుద్ధ్య, ఎంటమాలజీ విభాగాల్లో పనిచేస్తున్న పొరుగు సేవల సిబ్బందిని క్రమబద్దీకరించి వేతన బకాయిలు చెల్లించాలన్న సింగిల్ జడ్జి తీర్పును కొట్టివేయాలంటూ జీహెచ్ఎంసీ చేసిన అప్పీల్పై హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. పారిశుద్ధ్యం, ఎంటమాలజీ పనులకు ఉద్యోగాలు మంజూరు కాలేదని, వాటిని కాంట్రాక్టర్లకు అప్పగించినట్లు జీహెచ్ఎంసీ తరఫు న్యాయవాది వాదించారు. శాశ్వత ప్రాతిపదికన పనులు ఉన్నప్పుడు తాత్కాలిక ఉద్యోగులతో ఎంతకాలం పనిచేయిస్తారని హైకోర్టు ప్రశ్నించింది. పొరుగు సేవల పేరుతో కనీస వేతనాలు చెల్లించకుండా ఏళ్ల తరబడి వారి సేవలు పొందడం శ్రమ దోపిడీనేనని, అది రాజ్యాంగానికి, సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమేనని హైకోర్టు వ్యాఖ్యానించింది. పారిశుద్ధ్యం, ఎంటమాలజీ విభాగాల్లో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగుల పోస్టులపై స్పష్టత ఇవ్వాలని జీహెచ్ఎంసీని ఆదేశించిన హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో H1B వీసాదారుల కోసం అమెరికా సరికొత్త కార్యక్రమం ప్రవేశపెట్టింది. మధ్య ఉన్నత స్థాయి నైపుణ్యాలున్న H1B వీసాదారులకు వృత్తి శిక్షణ కోసం $15 కోట్ల కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. H1B వన్ వర్క్ ఫోర్స్ గ్రాంట్ పేరుతో అమెరికా కార్మిక శాఖ ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. ఐటీ, సైబర్ భద్రత, అధునాతన తయారీ రంగం, రవాణా రంగాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల నైపుణ్యాల పెంపుతో పాటు భవిష్యత్ తరాల అవసరాలను లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో నిధులు, వనరుల క్రమబద్ధీకరణ బాధ్యతను ఉపాధి శిక్షణ శాఖ చేపట్టనుంది. కరోనా మహమ్మారి కారణంగా కార్మిక మార్కెట్ ఒడిదొడుకులను ఎదుర్కొంటుండగా వారికి వృత్తి శిక్షణ ఇవ్వడం ఆయా సంస్థలకు కష్టసాధ్యంగా మారిందని అమెరికా కార్మిక శాఖ తెలిపింది. అందుకే ప్రభుత్వం నూతన విధానాన్ని ప్రకటించినట్లు వివరించింది. భాగ్యనగర ఒడిలో మరో మణిహారంగా నిలిచే కేబుల్ బ్రిడ్జి ఇవాళ ప్రారంభం కానుంది. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈ సాయంత్రం 5:30 గంటలకు ప్రారంభించనున్నారు. ఇన్నాళ్లు ట్రాఫిక్ రద్దీలో చిక్కుకొని ఎంతో ఇబ్బంది పడిన నగరవాసులకు తీగల వంతెన అందుబాటులోకి రావడంతో మాదాపూర్, జూబ్లీహిల్స్ మధ్య ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గనున్నాయి. హైదరాబాద్ అంటేనే మొదటగా గుర్తొచ్చేది చార్మినార్, బిర్యానీ. ఇప్పుడు ఈ జాబితాలో మరొకటి చేరనుంది. మాదాపూర్ దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జి నగరానికి మరో మణిహారంలా మారనుంది. దేశంలోనే అతిపెద్ద తీగల వంతెన నిర్మాణ పనులు పూర్తి కావడంతో ఇవాళ ప్రజలకు అందుబాటులోకి రానుంది. 184 కోట్ల రూపాయల వ్యయంతో 754.38 మీటర్ల పొడవు గల ఈ వంతెనను నిర్మించారు. దుర్గం చెరువుకు ఇరువైపులా 20 మీటర్ల ఎత్తులో వంతెన నిర్మాణం చేపట్టారు. ఈ బ్రిడ్జి నిర్మాణంలో మొత్తం 13 ఫౌండేషన్లు ఏర్పాటు చేశారు. స్టే కేబుళ్లను ఆస్ట్రియా నుంచి ప్రత్యేకంగా తెప్పించారు. దుర్గం చెరువు పరిసరాల్లోని పర్యావరణం దెబ్బతినకుండా కేవలం 2 పిల్లర్లపై ఈ తీగల వంతెనను L&T సంస్థ నిర్మించింది. 8 దేశాల ఇంజనీర్లు దీని నిర్మాణంలో పాలు పంచుకున్నారు. బ్రిడ్జి నిర్మాణంతో మాదాపూర్, జూబ్లీహిల్స్ మధ్య దూరం తగ్గనుంది. హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కు కేబుల్ బ్రిడ్జి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. జూబ్లీహిల్స్ నుంచి మైండ్ స్పేస్, గచ్చిబౌలికి దాదాపు 2 కిలోమీటర్ల మేర దూరం తగ్గనుంది. పంజాగుట్ట నుంచి నానక్రామ్గూడలోని బాహ్య వలయ రహదారికి అతి సులభంగా చేరుకోవచ్చు. ఈ నిర్మాణానికి మరో ప్రత్యేక ఆకర్షణగా LED లైట్లు నిలవనున్నాయి. మొత్తం 40,000 LED లైట్లను దీనిపై అమర్చారు. అలాగే రవాణా సౌకర్యంగానే కాకుండా దుర్గం చెరువు పరిసరాలను పర్యాటకంగానూ ముస్తాబు చేస్తున్నారు. ప్రతి శని, ఆదివారాల్లో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపైకి వాహనాలను అనుమతించారు. వారాంతాల్లో కేవలం పర్యాటకులను మాత్రమే కాలినడకన కేబుల్ బ్రిడ్జిపైకి అనుమతించనున్నట్లు జీహెచ్ఎంసీ ప్రకటించింది. వాహనాలను నిర్దేశించిన స్థలంలో పార్క్ చేసుకుని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపైకి కాలినడకన మాత్రమే వెళ్లాలని సూచించారు.
జంట నగరాల్లో 6 నెలల తర్వాత సిటీ బస్సులు మొదలయ్యాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మూసాపేట్ డిపో నుంచి మా ప్రతినిధి శ్రీకాంత్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నగరంలో దాదాపు 6 నెలల తర్వాత సిటీ బస్సులు రోడ్డు ఎక్కాయి. లాక్డౌన్ సందర్భంగా మార్చి 19వ తేదీ నుంచే హైదరాబాద్ మహానగరంలో సిటీ బస్సులు నిలిపేశారు. కరోనా వ్యాప్తి చెందుతున్న తరుణంలో ముందస్తు జాగ్రత్తగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే దాదాపు 6 నెలల తర్వాత జనజీవనం సాధారణంగా రహదారులపైకి వస్తున్న తరుణంలో రవాణాకు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం సిటీ బస్సులను అందుబాటులోకి తెచ్చింది. హైదరాబాద్ మహానగరంలో దాదాపు 29 డిపోలు ఉన్నాయి. ఇందులో సుమారు 3,500లకు పైగా బస్సులు ఉన్నాయి. అయితే ఇందులో కాలాతీతమైన బస్సులు 1000కి పైగా ఉన్నాయి. వాటిని నిలిపేసి ప్రస్తుతం 2,600 వరకు సుమారు బస్సులు ఉన్నాయి. అయితే ఇందులో 20% బస్సులని రహదారులపై తిప్పాలని చెప్పి నిర్ణయించారు. ఈ మేరకు దాదాపు 600లకు పైగా బస్సులను ఈ రోజు నుంచి రహదారులపై తిప్పుతున్నారు. అయితే నిన్నటి నుంచే కొన్ని శివారు ప్రాంతాల్లో కొన్ని సిటీ బస్సులను తిప్పారు. దాదాపు 200లకు పైగా బస్సులను శివారు ప్రాంతాల్లో నడిపించారు. కానీ హైదరాబాద్ మహానగరంలో ప్రధాన ప్రాంతాల్లో నగరంలోని ప్రధాన కూడళ్లలో ఈ రహదారి పైన బస్సులు తిప్పాలని చెప్పి కూడా అధికారులు నిర్ణయించారు. దీంతో 600లకు పైగా బస్సులు రహదారులపై తిరుగుతున్నాయి. అయితే కొన్ని బస్సుల్లో మాత్రం ఖాళీగా వెళ్తుండగా మరికొన్ని బస్సులు మాత్రం పెద్ద ప్రయాణికులు లేకుండానే వస్తున్నాయి. ప్రస్తుతం ప్రయాణికుల రద్దీ ఏ విధంగా ఉందనేది ఒక కండక్టర్ ఇక్కడ ఉన్నారు, అడిగి తెలుస్తున్నాం. ఎట్లా ఉన్నాం ప్రయాణికుల రేషియో ఎట్లా? ఈ రోజే స్టార్ట్ కదా సార్, పర్వాలేదు. ఇప్పుడే పటాన్చెరు నుంచి వస్తున్నాము. ఎక్కిరు పర్వాలేదు. సీట్లకి ఎక్కడి నుంచి వస్తుంది బస్? పటాన్చెరు నుంచి వస్తుంది సార్. ప్రయాణికులు ఎట్లా అంటే సాధారణంగా లాక్డౌన్ కంటే ముందు ఎట్లా ఉండి ఈ రోజు మొదటి రోజు ఎట్లా ఉంది? ఈ రోజు ఇప్పుడే స్టార్ట్ అయింది సార్, పర్వాలేదు. ఎక్కారు బాగానే. ఇందులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? బస్సు మొత్తం శానిటైజర్ చేశాం సార్. ప్యాసింజర్లకు కూడా శానిటైజర్ ఇవ్వడము, టికెట్ చేసి. మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? మేము ఇక శానిటైజరే వేసుకుంటున్నాం సార్. ఇక జాగ్రత్తలు అంటే ఏం లేదు. దాదాపు 6 నెలల తర్వాత సిటీలో బస్సులు తిరుగుతున్నాయి కదా, ఎట్లా ట్రాఫిక్ ఎట్లా ఉంది? బస్సులు ఎట్లా? ట్రాఫిక్ ఇంకా 2 రోజులు అయితే కానీ తగ్గదు. ఇప్పుడు ఓన్ ట్రాన్స్పోర్ట్కి అంతా అలవాటు పడ్డారు కదా, కొంచెం బస్సులు ఆర్టీసీ బస్సులు తిరిగితే కొద్దిగా వాళ్ళు బస్సులకు ఎక్కడం ఇది చేస్తారు. ఓన్ ట్రాన్స్పోర్ట్ తగ్గితే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి అప్పుడు ట్రాఫిక్ తగ్గుతుంది. ప్యాసింజర్ పరంగా ఇంకా కొంచెం వాళ్ళకి అలవాటు పడాలి. అప్పుడు బస్సులకు అలవాటు పడితే వాళ్ళు సరిపోతుంది. మీరు ఎట్లా అంటే తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నా బస్సులు? తీసుకుంటున్నాం. శానిటైజర్ తీసుకుంటున్నాం సార్. తీసుకుంటున్నాం సార్. మీరు ఎక్కడి నుంచి వస్తుంది? మియాపూర్ నుంచి. ఎక్కడికి వెళ్ళాలి? విజయసాగర్. ఇది వరకు బస్సు లేనప్పుడు ఎట్లా వెళ్ళేవారు? ఆటోలో. ఇప్పుడు బస్సులు అందుబాటులోకి రావడం మీకు సంతోషంగా ఉంది. ప్రస్తుతం అయితే ప్రయాణికులంతా కూడా ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తున్నారు. ఇదివరకు ప్రైవేట్ ట్రావెల్స్ పైన ఆధారపడేవారు. ఆటోలు కానీ ఇతర విధంగా ఏదైనా సొంత వాహనాలపైన వెళ్ళేవారు. ప్రస్తుతం అయితే ఈ ఆర్టీసీ బస్సులు అందుబాటులోకి రావడం వల్ల ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ రోజే మొదటి రోజు కావడం వల్ల కొంతమంది ప్రయాణికులకు బస్సులు తిరుగుతున్న సంగతి కూడా కొంతమంది తెలియడంతో సొంత వాహనాలపై కానీ ఇతర ఆటోలు ఇతర ప్రైవేట్ వాహనాలపై వస్తున్నారు. అయితే ఈ రోజు నుంచి ఆర్టీసీ బస్సులు అందుబాటులోకి రావడం వల్ల వాళ్ళకందరూ కూడా ప్రయాణికులు దేనిపైన ఆధారపడి వెళ్తున్నారు. అయితే దీనికి ప్రయాణికుల జాగ్రత్త దృష్ట్యా, అంతేకాకుండా ఆర్టీసీ సిబ్బంది దృష్ట్యా కూడా బస్సులో శానిటైజ్ చేయడం తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే కోవిడ్ నిబంధనల ప్రకారం సీట్లలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సింది. కానీ ప్రస్తుతం ఆర్టీసీ బస్సులో అది సాధ్యమవుతుందా లేదని చూడాలి. ఎందుకంటే ప్రయాణికుల సంఖ్య పెరిగితే మాత్రం ఒకసారిగా ప్రయాణికులంతా బస్సుపైకి ఎగబడితే నిబంధనలు అంటే ఒక సీటు వదిలి ఒక సీట్లో కూర్చోవడం, లేకపోతే సీటులోనే మధ్యలో గ్యాప్లో ఉంచడం అది సాధ్యమవుతుందా లేదని చూడాలి. ప్రస్తుతం అయితే మొదటి రోజు ప్రయోగాత్మకంగా సుమారు 600లకు పైగా బస్సులు తిప్పుతున్నారు. కాబట్టి ఒకవేళ ప్రయాణికుల సంఖ్య దీనికి అనుగుణంగా పెరిగితే బస్సుల సంఖ్య కూడా పెంచే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే 600లకు పైగా బస్సులను తిప్పుతున్నారు 29 డిపోల పరిధిలో. ఇదివరకు శివారు ప్రాంతాల్లో సుమారు 200 బస్సుల వరకు తిప్పారు. కానీ ఇప్పుడు హైదరాబాద్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది, ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మొదటి రోజుగా సుమారు 20%లో 600లకు పైగా బస్సులను తిప్పుతున్నారు. ప్రయాణికుల సంఖ్య పెరిగితే మాత్రం దానికి అనుగుణంగా బస్సులను పెంచే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఆర్టీసీ బస్సులో ప్రయాణికుల సంఖ్య తక్కువనే ఉంది. అదిగాక బస్ స్టాపులలో కూడా ప్రయాణికుల సంఖ్య తక్కువగానే ఉంది. చాలామంది కరోనా సోకుతుందనే భయంతో వాళ్ళు వ్యక్తిగత వాహనాలను ఆశ్రయిస్తున్నారు. వ్యక్తిగత వాహనాల్లోనే వెళ్తున్నారు. ద్విచక్ర వాహనం లేదా కార్లలో వెళ్తున్నారు. కానీ ఇప్పుడే గతంలో ఇది కొన్ని రోజుల క్రితం మెట్రో కూడా అందుబాటులోకి వచ్చింది. ఆ మెట్రో అందుబాటులోకి రావడం వల్ల మెట్రో రైలును కూడా ఆశ్రయిస్తున్నారు. మెట్రో ట్రైన్ కూడా ఈ విధంగా ఆర్టీసీ బస్సులు ఇప్పుడే అందుబాటులోకి వచ్చాయి. కాబట్టి వాళ్ళు క్రమంగా ప్రయాణికుల సంఖ్య పెరిగితే మాత్రం దానికి అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచే అవకాశం ఉంది. ఓవర్ టు స్టూడియో.
తాజా అంశాన్ని చూస్తున్నాం. హైదరాబాద్ గచ్చిబౌలిలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుణ్ణి యువతి కుటుంబ సభ్యులు హత్య చేశారు. చందానగర్లో నివాసం ఉంటున్న హేమంత్కు ఇటీవల ప్రేమ వివాహం చేసుకున్నాడు. యువతి ఇంట్లో ప్రేమ వివాహం ఇష్టం లేకపోవడంతో యువజంట వేరుగా ఉంటున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, యువకుడి హత్యకు సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? చందానగర్ లో ఉండే హేమంత్ కు అక్కడే ఉంటున్న యువతితో అవంతితో ప్రేమ వివాహం జరిగింది. జూన్ నెలలో వీళ్ళిద్దరు కూడా ప్రేమ వివాహం చేస్తున్నారు. లక్ష్మారెడ్డి కూతురైన అవంతిని కొన్నాళ్ళుగా హేమంత్ ప్రేమిస్తున్నాడు. అయితే హేమంత్ తల్లి బ్యూటీ పార్లర్ నిర్వహిస్తుంది చందానగర్ లోనే. అయితే చందానగర్ లో ఆ బ్యూటీ పార్లర్ కు వచ్చే ఈ అవంతితో గత కొన్ని రోజులు కూడా అతను హేమంత్ ప్రేమలో పడ్డాడు. అయితే వీళ్ళిద్దరు కూడా పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ ప్రేమ వివాహం ఇష్టం లేని అవంతి తండ్రి లక్ష్మారెడ్డి వాళ్ళతో గొడవ పడ్డాడు. ఈతో గొడవలు అవుతున్న విషయాన్ని తెలుసుకుని దీనికి తట్టుకోలేక చందనగర్ నుంచి వేరుగా గచ్చిబౌలి టీఎన్జీ కాలనీలో హేమంత్ అవంతి కలిసి వేరుగా నివాసం ఉంటున్నారు. అయితే ఈరోజు నిన్న రాత్రి హేమంత్ కనిపించకుండా పోయాడు, అపహరణకు గురయ్యాడు. ఇదే విషయాన్ని గచ్చిబౌలి పిఎస్ లో హేమంత్ తల్లిదండ్రులతో పాటు అవంతి కూడా అతని భార్య కూడా ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు వెంటనే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే సంగారెడ్డి ప్రాంతంలో హత్యకు గురైనట్టు కూడా గచ్చిబౌలి పోలీసులు గుర్తించారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు కూడా చెప్పారు. అక్కడి నుంచి సంగారెడ్డి ప్రాంతం నుంచి మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తీసుకొచ్చారు. అయితే ప్రస్తుతం యువతి తో పాటు హేమంత్ తల్లిదండ్రులు కూడా ఉస్మానియా ఆసుపత్రిలో ఉన్నారు. అయితే దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాబట్టి కిరాయి హంతకుల ముఠా ఏర్పాటు చేసి అవంతి తండ్రి లక్ష్మారెడ్డి హత్య పాల్పడినట్టుగా కూడా హత్య చేయించినట్టుగా కూడా పోలీసులు అనుమానిస్తారు. దీనికి సంబంధించి నిందితులను కూడా అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తారు. కానీ పోలీసులు దీన్ని మాత్రం ధృవీకరించలేదు. హేమంత్ సెల్ ఫోన్ ఆధారంగా అతను ఎక్కడున్నదని గుర్తించి సంగారెడ్డి ప్రాంతంలో హత్య చేసినట్టుగా గుర్తించారు. దీనికి సంబంధించి అనుమానితులను అదుపులోకి తీసుకొని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ధన్యవాదాలు శ్రీకాంత్. వ్యవసాయ రంగంలో కృత్రిమ మేధ, డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానం, బిగ్ డేటా, అంతరిక్ష పరిజ్ఞానం వంటి సేవలు అందిపుచ్చుకోవాలని ఐటీ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ పేర్కొన్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో వరి పరిశోధన కేంద్రాన్ని ఆయన సందర్శించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం కృత్రిమ మేధలో నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా వర్సిటీ పరిధిలోని పరిశోధనా కేంద్రాల్లో ఎవాల్యుయేషన్ డ్రోన్ టెక్నాలజీ నెట్వర్క్ ప్రాజెక్టు అమలు చేస్తోంది. క్షేత్రస్థాయిలో సత్వర సేవలు అందించడం, వ్యవసాయ పంటల సాగులో పెట్టుబడి వ్యయం తగ్గించడం, నాణ్యమైన అధిక దిగుబడులు సాధించాలనేదే ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఈ ప్రయోజనాలను జయేష్ రంజన్, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్ రెడ్డి పరిశీలించారు. గూగుల్ను వేదికగా చేసుకుని కొంతమంది సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని సైబరాబాద్ సిపి సజ్జనార్ గూగుల్ ప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లారు. గూగుల్లో నకిలీ కస్టమర్ కేర్ నెంబర్లు ఏర్పాటు చేసి వాటి ద్వారా అమాయకులను నమ్మించి డబ్బులు లాగేస్తున్నారని సజ్జనార్ తెలిపారు. ఇతర మార్గాల్లోనూ మోసాలు చేయడానికి సైబర్ నేరగాళ్లు గూగుల్ను ఎంచుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ విషయాలను గూగుల్ ప్రతినిధులు గీతాంజలి, సునీత మెహంతి దృష్టికి తీసుకువెళ్లారు. సైబరాబాద్కు చెందిన పలువురు పోలీసు ఉన్నతాధికారులతో కలిసి గూగుల్ ప్రతినిధులతో దృశ్య మాధ్యమం ద్వారా సమావేశమయ్యారు. ఈ తరహా సైబర్ నేరాలను నిరోధించడానికి గూగుల్ సాంకేతిక సిబ్బంది పోలీసులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని గీతాంజలి తెలిపారు. సైబర్ నేరాలను నిరోధించడానికి గూగుల్ ప్రతినిధులు, సైబరాబాద్ పోలీసులు సంయుక్తంగా పనిచేయాలని నిర్ణయించారు. బాలీవుడ్లో మాదక ద్రవ్యాల కేసులో విచారణ నిమిత్తం నటి రకుల్ ప్రీత్ సింగ్ నేడు ఎన్సీబీ ఎదుట హాజరు కానుంది. గురువారమే హాజరు అవ్వాల్సి ఉన్నప్పటికీ ఎన్సీబీ నుంచి తమకు ఎలాంటి సమన్లు అందలేదని, రకుల్ విచారణకు హాజరు కావడం లేదని తెలియజేస్తూ ఆమె లీగల్ టీం ఓ ప్రకటన విడుదల చేసింది. తర్వాత కొంతసేపటికే తనకు సమన్లు అందాయని, శుక్రవారం విచారణకు హాజరవుతున్నానని రకుల్ ప్రకటించినట్లు జాతీయ మీడియాలో వార్తలొచ్చాయి. ఆమెను ఫోన్ సహా వివిధ మాధ్యమాల ద్వారా సంప్రదించడానికి ప్రయత్నం చేశామని ఎన్సీబీ తెలిపింది. సమన్లు అందినట్లు రకుల్ తెలిపిందని, నేడు విచారణకు హాజరవుతారని అధికారులు వెల్లడించారు. రకుల్ విచారణ నేడు జరగనుండటంతో దీపికా పదుకునే శనివారం విచారణకు హాజరు కానున్నారు. అదే రోజు శ్రద్ధ కపూర్, సారా అలీ ఖాన్లను కూడా ఎన్సీబీ విచారణకు పిలిచింది. గోవాలో సినిమా షూటింగ్లో ఉన్న దీపికా సహా సారా అలీ ఖాన్ ఎన్సీబీ విచారణను దృష్టిలో పెట్టుకుని నిన్న ముంబై చేరుకున్నారు.
ఐపీఎల్ మ్యాచ్లు ప్రారంభమవడంతో జంట నగరాల్లో జోరుగా క్రికెట్ బెట్టింగ్ కొనసాగుతోంది. బంతికి పరుగుకు పంద్యాలు వేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నారు. ఈ బెట్టింగ్లతో కోట్ల రూపాయలు చేతులు మారినట్లు పోలీసులు గుర్తించారు. పంటర్లు, బుకీలు సాంకేతిక పరిజ్ఞానంతో ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించి బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లో 2 ముఠాలను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. తలాబ్కట్టకు చెందిన సత్తార్, హసన్ను అరెస్టు చేసిన 40,000 స్వాధీనం చేసుకున్నారు. మరో కేసులో బేగం బజార్కు చెందిన విజయ్ కుమార్ను అరెస్టు చేసి 32,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. గతంలో ఇతర రాష్ట్రాల బుకీలు నగరంలో బెట్టింగ్ నిర్వహించగా ప్రస్తుతం ఫోన్ల ద్వారానే సాగిస్తున్నారు. గతేడాది 3 కమిషనరేట్ల పరిధిలో 58 మంది నిర్వాహకులను పోలీసులు అరెస్టు చేశారు. బెట్టింగ్ సమాచారాన్ని తెలియజేయాలని ప్రజలకు పోలీసులు సూచిస్తున్నారు. విరామం అనంతరం తిరుమల బ్రహ్మోత్సవాలు కార్యక్రమం ప్రసారం. నమస్కారం.